ఏంటి రవి అలా ఉన్నావు? డిప్రెషన్లో ఉన్నా. ఏమైంది? పెళ్లి కుదిరింది బాసు. మొన్నటి దాకా మా అమ్మాయి అనుకున్నాను. ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది. అదేదో అవ్వకపోతే మనకి పెళ్లి జరగదు. మనకేమో కాక్టైల్స్ తప్ప కంప్యూటర్ గురించి ఏ బొచ్చు రాదు. రవి చిల్ మ్యాన్, దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వెంకీ డోర్స్ అండ్ సానిక్ సొల్యూషన్స్ CEO, తెలుగైనే. అసలు పేరు ద్వారం వెంకటేశ్వర్లు. బిల్ గేట్స్ కి పోటీగా ఈ కంపెనీ పెట్టాడు. అతను గేట్స్ అయితే నేను డోర్స్ అంటాడు. హీస్ గాట్ అ వీక్నెస్. తెలుగోడ్ అంటే చాలు ప్యాంట్ ఊడిపోతుంది. అతనితో నీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ తెలివికి కొంచెం తెలుగు మిక్స్ చేసి కొట్టు, ఆ తర్వాత చూడు. థ్యాంక్స్ బాసు, నా పెళ్లి డోర్స్ ఓపెన్ చేసావు. వెంకీ డోర్స్ వస్తున్నా. ఎవరో ఇక్కడ ప్రొడ్యూసర్లే, 1 month ఇక్కడే షూటింగ్ అంట. అయితే వచ్చే వారం ఇక్కడ అమెరికా రావుడు అనకాపల్ సీత సినిమా షూటింగ్ అనమాట. ఆ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ పిలిచాడు. చాలా టెన్షన్ గా ఉంది. నేనే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్తున్నాను. టెన్షన్ పడుతున్నాను ఏంటి? టెన్షన్ పడితే పనిలో నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు, రిహార్సల్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్. ఇది దాని పెళ్లి విషయం. ఓకే ఉంటాను. వెనకాల తెలుగు అమ్మాయి లాగా ఉంది. దాన్ని బక్రా చేస్తే చాలు, నువ్వు పాస్ అయిపోయినట్టే. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ ఫ్రెండ్. యాక్షన్ చేద్దాం. కుమ్మి స్టార్ట్. గోపి, మనసారా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది గోపి? మోసపోవడం నీకు కొత్త, కానీ మోసం చేయడం నాకు చాలా పాత. నన్ను మోసం చేస్తే చేసావు, కడుపులో పెరుగుతున్న మన బిడ్డను కూడా మోసం చేస్తావా? నువ్వే నన్ను మోసం చేసావు. అబార్షన్ చేయించుకున్న డబ్బులు ఇస్తే చేయించుకోకుండా డబ్బులు నొక్కేస్తావా? 4 నెలలు దాటితే తల్లి ప్రాణానికి గండం అన్నారు తెలుసా? పేడ వదిలిపోయేది. నిన్ను కొట్టి కొట్టి వారానికి బెల్ట్ కొనాల్సి వస్తుంది. అవెన్నెందుకు గానీ నువ్వు వెళ్ళి దూకే అన్నేళ్ళు. నన్ను దూకమంటావా? దేశం కాని దేశం వచ్చి నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందే. మీరెందుకు ఏడుస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మంచి బక్రా దొరికింది. ఎలా దారిలోకి రాడు నేను చూస్తాను. ఏయ్, నువ్వు మధ్యలో దూరావంటే నిన్ను రేపు చేసేస్తానా? రేపేంట్రా? అసలు మనిషివా పశువా? ప్లీజ్ నువ్వు మధ్యలోకి రాదు, టెన్షన్ పడి కొడతాడు. ఎందుకు కొడతాడు? బానే వర్కౌట్ అవుతుంది. ఏయ్, కొట్టడం ఏంటి? ఈసారి చీరేస్తానా? చీరేడమేంట్రా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా? I'm going to complain to the women's welfare and put you behind the bars. ఏంటే ఇంగ్లీషు? మాకు వచ్చి ఇంగ్లీషు. ఏ భాషలో అయినా పెయిన్ ఒకటే. వాచిపోద్ది అందరికి. మనం పోలీస్ ఏంటి ఉండేది? చూసేది. Don't spoil your life. Hello. ఇక లైఫ్ లో అది మనల్ని మర్చిపోదు. అవును, రోల్ కన్ఫర్మ్. సూపర్ గా యాక్ట్ చేసేవాళ్ళే. చాలా థ్యాంక్స్ రవి. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good morning. I'm Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్గా ఉండరా. తెలుగుడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. Mr. Chintakal Ravi. వస్తున్నా. Hey, come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్. టూ మచ్. షర్ట్ ఎదిరింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute, ప్లీజ్. Now can I come in, sir? Come in, come in. ఇంత కొంచెం జస్ట్ ఏదో. Take your seat. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఏంటిది, నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి, అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?
మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప హాట్ గర్ల్స్ దూద్ వాలా ఇండియన్ మసాలా వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే, ఒక్క రిక్వెస్ట్, చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్ I know. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? ప్రేయర్ టు గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. Right. ఓకే. What's today? It's Tuesday. Oh, black is lucky. Yeah. Who invented the first mouse? అంటే ఎలకపిల్ల, దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపెట్టరా. ఎదవలు ఏం చూపెట్టరు. ఈ మాత్రం చాలు, దవతలు పడేస్తాను. What are you doing? Ma'am, I'm just writing. You were copying. This belongs here. You write there. Okay. You understand? Understand. Too much. Yeah, nothing, man. Last 10 minutes to go. Oh, God. Thank you. అయిపోయానురా బాబు, ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No. Ma'am, please. You're trying to bribe me? You're trying to bribe me? No. You're trying to bribe me? No. You're trying to bribe me? my marriage, No. everything else, Get my out. dream, please, ma'am, Get the hell out of my class. ఉండు వస్తున్నా. Excuse me. Hi. I'm looking for some Indian classical music. We just got a new shipment. They're in the store. You can go and check it. ఉండు. Classics. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా, ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్.
చెంబులు లేని దేశం. ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. షూ ఏం చేయాలి? శేషు, ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే? వీడెవడు తెలుగు వాళ్ళ ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శేషు, నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరమంటే నిన్ను రేపు చేసేస్తానా? ఈరోజు ఫోన్ మర్చిపోయి రావాలా? ఏంటి పాకుతున్నావు? ఏంటి? చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా. విప్పాం, వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ని ఎక్కడో చూసానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. లూపేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే, కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే, గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? హోటు ఘాటా. అయ్యి బాబోయ్, అది నా కోసమే. ఏ చదవనే దగ్గరకొస్తే చంపేస్తా. పోనీ నువ్వేరా? ఇద్దరం తెలుగు వాళ్ళమే, అనుకోకుండా కలిసాం. మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు షేక్ అయిపోతాయి. అడిగే ఈ చీచీలు చాలు గాని నాకు నిద్ర వస్తుంది. కలిసి పడుకుందాం దా. Love, I'm going to see your love. ఇతను చింతకాయలు రవియా? ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలి. అత్తయ్య అర్జెంట్ గా బటర్ మిల్క్ తెప్పించవా? మళ్ళీ అలసర్లో దింపేసిలా ఉందా? పంపిస్తాను నాన్న. ఇంట్లో ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యన దీని గురించి ఎక్కువ చెప్పేసుకుంటుంది. బావగారు బ్యాలెన్స్ 3000 ఇస్తే 10 రూపాయలు మిగిలినేంట్రా? మన కార్యకర్తలు బీర్లు బిర్యానీలు కిల్లీలు కొట్టుకాలు అన్ని కానించుకోక మిగిలిన బ్యాలెన్స్ ఇది. మన ఒళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నారా? పాలిటిక్స్ అంటే అంతే మరి. అడ్జస్ట్ అయిపోతుండాలి. ఎందుకు పార్టీ ఎందుకు ఇచ్చారో? మన ఎగస్ పార్టీ గడికి పోగొట్టేహన్రా. పాపి రవిగడ్ ఫోటో సునీతకి పంపించమని చెప్పింది. పాప జీవితానికి సునీత హైకమాండ్ కదా. ఈ రవిగడ్ ఫోటో చూస్తే ఎక్కడ ఓకే చేసేస్తుందని మన నియోజకవర్గంలోనే అతి నీచమైన ఫోటో చూసి పంపించాను. చూడగానే తుప్పుకుని ఉమ్మేసే అనిపిస్తుందిరా. కొంపతీసి నీ ఫోటో పంపించారా? నీ ఫోటో పంపించాను రా. ఇప్పుడు మబ్బులు ఇడిపోతాయి చూడు. సునీ, ఆయన ఫోటో చూసావా? లవ్, నీకేమైనా మతిపోయిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైందే? ఏమైందా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది వీణ్ణేనా? ఏ బాలేడా? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉన్నాడు. సునీ, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాను. అందం గురించి మాత్రం ఏం చెప్పొద్దు. ఆయనంత అందగానే నేను ఇప్పటి వరకు చూడనే లేదు. హాయ్ బాబా, అదేంట్రా ఆ రవిగారు సిగ్నల్ కట్ అయిపోద్ది అనుకుంటే అలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ నోకే వాడుతున్నట్టున్నాడు. అయితే నేను ఐడియా వాడతాను రా, లైఫ్ చేంజ్ అయిపోద్ది. బాబుగారు, నువ్వేంటే హచ్చికొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అక్కడ సునీత ఏం చెప్పేస్తుంది ఏంటో. వీడందంగా ఉన్నాడా? నీ లైఫ్ కో శనిగాళ్ళ వచ్చాడు. శనిగాళ్ళ కాదే, ఓ మెరుపులా వచ్చాడు. మెరుపా? ఒక చినుకులా వచ్చాడు, ఒక జాబిలిలా వచ్చాడు, ఒక వెన్నెల్లా వచ్చాడు. నాకు మాత్రం నిన్ను తన్నాలనిపిస్తోంది. బాయ్. తీసేరా, పోసలు తీసేరా. చూసాడు ఆయన చంపేస్తాడు. వీకెండ్ బంపర్ ఆఫర్ అని చేసుకొచ్చా. హలో
అల్లుడు షాక్ అయ్యావు కదూ, షేక్ అయ్యావు కదూ. సడన్ గా నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సడన్ గా ఇంత షాక్ ఇచ్చావేంటి మావయ్య? ఆ? ఐటమ్ సాంగ్ లో ఏ హీరోయిన్ ముందు వస్తుందో తెలిస్తే కిక్కే ఉంటుంది, అందుకే డైరెక్ట్ గా వచ్చేసా. Hi, Uncle. ఎవరు? మా కొలీగ్ మావయ్య డేటా ఓవర్సింగ్ లో పనిచేస్తుంది. ఏదో డౌట్ ఉంటేనే అడగటానికి వచ్చింది. ఈ అమ్మాయి డ్రెస్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అమెరికా ప్రతివత మావయ్య గారు. ఓ నాన్సీ, your doubts are cleared. You can leave now. Excuse me, my payment. పేమెంట్ ఏంటి? పేమెంట్ డౌట్. మావయ్య ఇది అమెరికా మావయ్య, ఇక్కడ డౌట్ క్లియర్ చేస్తే పేమెంట్ ఇవ్వాలి. ఓహో. రే పేమెంట్ ఇచ్చేయండి. ఎలా ఉంది పేమెంట్ ఎట్టిస్తారు? పిలిపించాక పేమెంట్ ఇవ్వాలి కదా. Hi guys, are you ready? ఈ పతివ్రత ఎవరు? దేనికి రెడీ? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? బై వన్ గెట్ వన్ ఫ్రీ. అదేంటి మావయ్య, నా కంపెనీలో ఎవరికి డౌట్ వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు. డౌట్ క్లియర్ అయింది కదరా, పంపించే. యూ కెన్ గో నౌ. అదేంటి డౌట్ క్లియర్ చేస్తే పేమెంట్ ఇవ్వాలి కదా. మై అల్లుడు మోస్ట్ ఇంటెలిజెంట్. ఐ హెల్ప్ యూ. టేక్ పేమెంట్. Thank you. బాయ్ 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 బాయ్. అవును అల్లుడు, మీరు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, ఒక కంప్యూటర్ కూడా లేదేంటి? హలో, ఎక్కడున్నారా? స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పాను కదా. 1 సెకండ్ సార్. బిల్ గేట్స్ నుంచి ఫోన్. ఏం చెప్పంటావు? బిల్ గేట్స్. బిజీగా ఉన్నాను చెప్పరా. ఇప్పటికి నాకు 100 సార్లు ఫోన్ చేశాడు. చెప్పాను కదా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ సండే అపాయింట్మెంట్. ఓకే మిస్టర్ గేట్స్, యువర్ అపాయింట్మెంట్ ఇస్ ఆన్ నెక్స్ట్ వీకెండ్. ఓకే, బిల్ గేట్స్ అంటే అపాయింట్మెంట్ ఏంటి? నో పాజిబుల్, నో తేరా పాజిబుల్. ఇంకా వాడతా. అదేంట్రా బిల్ గేట్స్ ఫోన్ చేస్తే లేడని చెప్పిస్తావేంటి? చెప్తాడు మావయ్య, ఊరికి తీసుకొస్తాడు. ఇంతకీ నీతో ఆయనకి పని ఏంట్రా? పని ఏంట? ఈ బిల్ గేట్స్ కోసం మీ చింతకాయల రవి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. అదే చెప్పరా. చెప్పే రవి, చెప్పే చెప్పు. నా మీద ఒట్టే చెప్పే, లేకుండా నేను చెప్పిస్తా. ఓకే. కిటికీలు 2008. ఇక షురూ చేయి. సేవ్ చేయమంటారు. బచాయించు. డబల్ క్లిక్. మల్ల మల్ల వత్తు. హోమ్ ని. ఇంటికి పో. సెర్చ్ ని. దేవులాడు. మౌస్ ని. ఎలక పిల్ల. ఎగ్జిట్ ని. ఇక పోరి. అల్లుడు ఎంత ఎదిగిపోయావు అల్లుడు. మీ అమ్మ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అల్లుడు. అల్లుడు ఇదిగో మీ అమ్మ పంపించిన పూతరేకులు తిను. ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను. మీ ఆఫీస్కి వెళ్దాం. కేకేశారా నువ్వు ఈ తినాలుడు. మన ఆఫీస్ కా? ఎక్కడ ఉందిరా ఆఫీసు? వచ్చింది లక్ష్మి. కాదురా, ఐడియా వచ్చింది. అల్లుడు నేను రెడీ, ఆఫీస్కి వెళ్దాం. అల్లుడు అల్లుడు ఎవరి బ్యాక్ బ్యూటీ కొలిగ్ అయి ఉంటుంది. దీనికేం డౌట్ వచ్చిందో మనం తీరుద్దాం. హలో Sodika, I'm Nachmi. I am Ravi uncle. Oh, Lavi uncle. Not Lavi. Ravi. Lavi. You want Thai masa? Thai masa? Oh, no. Thai masa, Thai masa. Oh, Thai masa. This is Phuket special. This is Pattaya special. And this Bend. This is Bangkok special. Back beauty kadra, back beauty. నేను చెప్పానా 6 కొడతాడని. హలో, చూసావా? అక్క, బావా. సరే మీరందరూ వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళరా. హలో. హలో, నేను రవిని మాట్లాడుతున్నాను. ఏంటి, నేను గుర్తుకొచ్చానా? లేదు, నిజం గుర్తుకొచ్చింది. కరెక్ట్. మన మధ్య ఏ సీక్రెట్స్ ఉండకూడదు. చెప్పండి, ఏంటా నిజం? అది వద్దురా. ధైర్యం సరిపోతుంది. ఫుల్ ఇచ్చే చెప్తా. లేపు చెప్తున్నాను కదా. లేపు రాజా, లేపు. అదే టగ 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 టగ. అది ఫీల్ వచ్చేస్తా.
వస్తుందా వస్తుందా ఫీలింగ్ బాగుందిరా వచ్చేసింది వచ్చేసింది ఫీల్ లైన్ కట్ అయిందనుకుంటా. ఇప్పుడే కరెక్ట్ గా కనెక్ట్ అయింది. అదేంటండి మీరు అదోలా మాట్లాడుతున్నారు? నువ్వు అదోలా విను. నేను ఈ నిజం దాచుకొని 3 ఏళ్ళు అయింది. హలో అసలు నేను చెప్పేది మీరు హలో హలో నేను రవి ఫ్రెండ్ మాట్లాడుతున్నానండి. ఆయనేరండి. సడన్ గా సిస్టమ్ డౌన్ అయిందండి. CEO గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యో ఏదో నిజం చెప్తా అన్నారండి. అదేమి లేదండి. రవి ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి మీరు? 35 ఉంటుంది అనుకుంటా కదండి. చూసారండి మీరు కూడా అలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది. వాడు ఏజ్ జస్ట్ 29 మొన్ననే 28 కొవ్వొత్తులు ఉఫ్ ఉఫ్ అని ఊదారండి. 29 వాళ్ళ అమ్మ వీడికి బాగా తెలివి పెరగారని నాటుకోళ్ళు అడవి మాంసాలు పెట్టి లేతగా ఉండాల్సిన వాటిని మొదలు టెంకం తయారు చేసిందండి. ఈ లోకంలో వాడి వయసు 29 అని మీకు నాకు ఆ భగవంతుడికి మాత్రమే తెలుసండి. ఏమండి మ్యారేజ్ జరిగే లోపల ఐశ్వర్య లాగా సన్నగా పుల్లలా తయారవుతారన్నాడండి. ఈ విషయం చెప్పాలని మీకు ఫోన్ చేశాడండి. అయ్యో ఇది చెప్పడానికి ఇంత మొహమాట పడ్డారా? అవునండి. ఏం పర్లేదు, నేను అర్థం చేసుకున్నానని చెప్పండి. మీరు చెప్పారని మా వాడికి చెప్తానండి. ఓకే సిస్టర్. రాత్రి ఏమైందిరా? అబ్బా నిజం చెప్పేశా. చెప్పేసావా? నీకు ధైర్యం ఎక్కువైపోయి నిజం చెప్పేశావు. లావణ్యం ఉంది. పెళ్లికి ముందు నిజం చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి. రే నాకేదో డౌట్ వేస్తుందిరా, ఒకసారి ఫోన్ చేస్తాను. వద్దులేరు ఇప్పుడు. ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అమ్మాయి ఫోన్ చేస్తున్నాడు రా. హలో హలో చెప్పండి. రాత్రి నేను చెప్పిన దాని గురించి అసలు ఆ విషయం గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నిన్నటితో మీరేంటో పూర్తిగా అర్థమైపోయింది. అయినా జరిగిన దాంట్లో అత్తయ్య గారి తప్పు కూడా ఉందిలేండి. అమ్మ కోరిక కాదనిలేక నాకు అర్థమైందండి. రే నన్ను అర్థం చేసుకుందిరా. అంటే మీకు ఈ పెళ్ళి ఓకే కదండి? డబుల్ ఓకే మిస్టర్ చింతకాయల రవి, కేర్ ఆఫ్ సైబర్ వేవ్. బార్ పేరు కూడా చెప్పేసిందిరా. ఓహో రాంగ్ నెంబర్ చేసాడేమరా. కానీ ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దండి. భలేవారే, మొగుడు పెళ్ళాలన్నాక 190 ఉంటాయి. అందరికి చెప్పుకుంటారా ఏంటి? సరే గాని ముందు మీరు ఎప్పుడొస్తున్నారో చెప్పండి. మీరు ఓకే అయినా సరే కదండి, రేపే టికెట్ బుక్ చేస్తాను. ఉంటానండి. బాయ్ బాయ్. అమ్మయ్యా ప్రాబ్లం సాల్వ్. చింతకాయల రవి వెట్స్ మామిడికాయల లావణ్య. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ అమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. She's getting ready. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం. వీడేంటి ఏంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోటు లేదు, తినని రెస్టారెంట్ లేదు. సెల్ ఫోన్లు, SMS లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి, సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫ్ట్ గార్డెన్ చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా? ఇంతకి మీరెవరు? మే సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి, ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమీరలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తొడ మీద పుట్టు మచ్చ?
తోడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ సమ్ పుట్టి మచ్చ అంద తోడ ఫుల్ కోఆపరేషన్ ఫుల్ మీన్ మీరు సునీత కోఆపరేషన్ అదేదో వీకెండ్ లో మేమిద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది అవన్నీ వదిలేసేయండి పెళ్ళిన తర్వాత మీకు అర్థం అవుతుంది కదా ఫుల్ కోఆపరేషన్ అండి గోల్డ్ గోల్డ్ సునీత గోల్డ్ ఫుల్ కోఆపరేషన్ ఫుల్ ఏం బాబు ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్ లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు, మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్, షీ ఇస్ అ స్లాట్. ఓకే ఏంట్రా మీటింగ్? రవి నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే, మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ అయ్యి. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే. వీడికి ఏదైందిరా ఇవాళ? వీడి వంటలు తినే ఇలా ఐ వాంట్ దిస్. టేక్ ఇట్. థాంక్యూ.